ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, అదేవిధంగా ప్రస్తుతానికి ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపిల్లిలో ఉన్నాం. వీళ్ళందరూ రైతులే. ఈ రైతుల దగ్గరికి వచ్చాము. ఎంత జోకుమన్నారంటే 41,200 గ్రాములు జోకుమన్నామని చెప్పేశారు. అదేవిధంగా నేను ఇక్కడ నేను చెప్పేది అంటే నేను వీటి రా మాట్లాడి వీడికి రా, నువ్వు మాట్లాడి నువ్వు వీడికి వీడియో ముందుకు రా నువ్వు. అయితే నీ రైతు దగ్గరికి పోయిన ఏంటంటే ఎంత జోకుతుంటే 41,200 అన్నారు. అయితే నేను భూమిరెడ్డికి ఫోన్ చేస్తామనంటే నేను 41 జోకుమన్నా అని చెప్పి భూమిరెడ్డి నాతో మాట్లాడారు దీని నిర్వాహకులు. ఈ రైతు ఏమన్నా అంటే లేదు అడిగి చెప్పమంటే వాళ్ళు ఏమన్నా మాకు భూమిరెడ్డి 41,200 జోకమన్నారు. మేము జోకము 41 జోకమని చెప్పి అది హమాలి కార్మికులు అదే మాట చెప్పారు. అంతేనా కదా? ఏమన్నారు నీతో? ఎంత అన్నారు? 200 నుంచి 100, 150 తీసుకుంటున్నాం సార్ గ్రామాన్ని కూడా చెప్పి. అవునవును. అదేవిధంగా ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఈ రైతుల దగ్గర జోకినాక వెంటనే రిసిప్ట్ ఇవ్వాలి. రిసిప్ట్ స్థానికంగా ఈ ఐకేపీ సెంటర్లు కానీ, డిసిఎంఎస్సి సెంటర్ కానీ, పోతే సొసైటీ సెంటర్లు కానీ ఇవి లీజుకి తీసుకొని నడిపించడం జరుగుతుంది. ఈ రైతులు జోకినాక వెంటనే కాంట అయినాక వెంటనే ఎన్ని బస్తాలు అయినాయి, ఎన్ని క్వింటాలు అయినాయి, ఎన్ని డబ్బులు వస్తాయని జోకినాక వెంటనే లారీలకు ఎక్కంగానే రైతులకు ఎన్ని క్వింటాలు అయినాయి, ఎన్ని కిలోలు అయినాయి, మీకు ఎన్ని డబ్బులు వస్తాయని రిసిప్ట్ ఇవ్వాలి. ఏ ఐకేబీ సెంటర్లు కానీ, డిసిఎంఈ సెంటర్లు కానీ, ఈ వడ్లు కొనుగోలు చేసే సొసైటీలు కానీ అన్ని లీజు తీసుకుని నడిపించడం జరుగుతుంది ప్రభుత్వం దగ్గర. ఏ ఒక్క సొసైటీ కానీ, ఏ ఒక్క ఐకేబీ సెంటర్లు కానీ ఈ రైతులకు రిసిప్ట్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇస్తలేరు అంటే ఇందులో ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. ఏమి కుట్టారంటే ఇక్కడ దాదాపు 40 కిలోల జోకాలు అనేది ఒక ప్రభుత్వం ఆలోచన ఉన్నది. వీళ్ళు 41,200 గ్రాములు జోకుతారు. ఆ 200 గ్రాములు సంచుల కంట్రో చోట్ల 41 తరుగు తీసుకుందామంటారు. సంచికి ఇప్పుడు 1 కిలో 200 గ్రాములు పోతే మినిమం 1 క్వింటల్ బత్త కావాలంటే 3 సంచులు కావాలి. 3 కిలోల నుండి 4 కిలోల దాకా ఈ ఐకేబీ సెంటర్లో కానీ, ఈ యొక్క సొసైటీలో కానీ కట్ చేస్తారు. మళ్ళీ రిసిప్ట్ ఇస్తలేరు. రిసిప్ట్ ఎందుకు ఇస్తలేరంటే మిల్లుల దగ్గరికి పోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆడి వెనక ఇలా తాలు ఉన్నది, ఇలా మట్టి ఉన్నది, ఇలా ఉసుక ఉన్నది, ఇలా నూక ఉన్నది, చెత్త ఉన్నదని చెప్పేసి మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక 5 కిలో 6 కిలో క్వింటల్కు కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక 3-4 కిలో, అక్కడ 5-6 కిలో, మొత్తం ఒక క్వింటల్కు దాదాపు 15 కిలో దాకా కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క యజమానులు, ఈ యొక్క మిల్లర్లు కానీ, ఐకేపీ సెంటర్లు కానీ, డిసిఎం సెంటర్లు కానీ, ఈ వడ్లు కొనుగోలు చేసే ప్రాథమిక కేంద్రాలు కానీ రైతులనే మోసం చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా రైతులను మోసం చేస్తున్నారు. ఎందుకంటే రైతు నిరంతరం తిప్పలబడి కష్టపడి ఈ యొక్క ఐకేపీ సెంటర్కి తెస్తే లాభాలు వస్తాయేమో అనుకుంటే మాత్రము ఒక్కొక్క క్వింటలకు 15 కిలోలు కొడుతున్నారు. 15 కిలోలు కొట్టి అక్కడ ఏంటంటే రైతులు అక్కడ మిల్లు యజమానులను మనం అడుగుతేమంటారు అంటే మాకు ఈ యొక్క క్వింటలు వడ్లు ఇస్తే 65 కిలోల బియ్యాన్ని మేము ప్రభుత్వానికి అప్పచెప్పాలి, మాకు పడతలేదు అని మిల్లర్లు చెబుతారు. ఆ మిల్లర్లు ఏం చేయాలంటే ప్రభుత్వం దగ్గర కానీ, ఎమ్మెల్యేల దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ కొట్లాడాలి. మీకు శాత కాకపోతే రోడ్డు మీద కూకుండాలి. రోడ్డు మీద కూకొని మాకు క్వింటల్కు మేము 60 కిలో బియ్యం ఇస్తాం, 62 ఇస్తాం, 63 ఇస్తామని వాళ్ళు కొట్లాడాలి. కానీ వాళ్ళు ఏసీలో కూకుంటారు. వాళ్ళు కొట్లాడడానికి సాధ కాదు. కానీ ఎవరి దగ్గర దోయాలంటే రైతుల దగ్గర దోయాలి, రైతులను ముంచాలి, రైతులను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా ఈ ఐకేపీ సెంటర్లు కానీ, డిసిఎం సెంటర్లు కానీ, ఈ ప్రాథమిక సెంటర్లు కానీ కుట్రపూరితంగా ఈ మిల్లర్లు కానీ ఏకమై మొత్తం రైతులను దోస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే దోపిడీ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే దోపిడీ జరుగుతుంది. ఈ రైతులను ఆదుకునే నాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కనబడతలేరు. గొర్రెని మింగటోడు వచ్చినంటే బర్రెని మింగటోడు వచ్చిన అన్నట్టు కనబడుతుంది. ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్లు కానీ స్పందించి అన్ని ఐకేపీ సెంటర్లు కానీ, అడ్లు కొనుగోలు సెంటర్లు కానీ, డిసిఎంఎస్ సెంటర్లు కానీ, ప్రాథమిక సెంటర్లు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ వచ్చి ఇమీడియట్లీ వాళ్ళకు బండి మీద లోడు కాగానే రిసిప్ట్ ఇవ్వాలని తెలంగాణ రైతు కృషి సంఘం తరఫున